ఫస్ట్ అందరూ కూడా మన జగన్కి హ్యాపీ బర్త్డే చెప్తామా? విష్ హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. గట్టి చెప్పట్లా, జనం ఎక్కువ మంది ఉన్నారు కానీ వాయిస్ గట్టి రావట్లా. సరే, ఆఫ్టర్ లాంగ్ టైం సరే. అంటే నాకు తెలిసి ఇదే ప్రిన్సిస్ లో ఎలక్షన్స్ ముందు ఏదైతే కలకల్లాడిందో ఇదే ప్రిన్సిస్ ఫస్ట్ టైం మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత ఇంతమంది వచ్చి ఇదే సొంత ఏదైతే ఉత్సాహంతో ఉన్నారో అందరూ కూడాను చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా అదే ఉత్సాహం ఉండి అదే ఇంట్రెస్ట్ ఉండి జగనన్న పట్ల అంత అభిమానంతో మనం అందరూ కూడా ఉన్నందుకు మీ అందరికి కూడాను పేరు పేరున అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే చిన్న చితగా అన్ని అందరికీ ఉంటాయి కానీ అన్నా పూర్తి చెప్తున్నాను, చాలా హ్యాపీగా. అంటే మొన్నటి వరకు ఏదో చిన్న చితగా కార్యక్రమాలు చేస్తున్నాము, అడపదడప కొంతమంది టైం సమయం కేటాయించిన వాళ్ళు వస్తున్నారు, కొంతమంది రావట్లే, అలా కాదు. బట్ జగనన్న పుట్టినరోజును పురస్కరించుకొని మీరందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సరే, ఇంకొక విషయం చెప్పాలా? సరే, జరిగిన దాని గురించి అంటే ఈ టైంలో చెప్తున్నాను, ఏమనుకోవద్దు, ఎవరు కూడా అనిదా భావించొద్దు, జస్ట్ ఇన్స్పిరేషనల్గానే తీసుకోండి దీన్ని. జరిగిన దాని గురించి మనం ఏం జరిగిందన్నది అందరికీ తెలుసు. ఎవరి ఆ రీతిలో వాళ్ళకి ప్రతి దానిలో చోట మైనస్ ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. జరిగింది వదిలేద్దాం. రానున్న రోజుల్లో మటుకు ప్రతిపాడు నాకు తెలిసినంత వరకు గుంటూరు జిల్లాలో మొత్తం ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీస్లో అన్నింటిలో చూసుకున్నట్లయితే ప్రతిపాడు నియోజకవర్గం గురించి చెప్పాలంటే దాంట్లో ప్రత్యేకత అయితే ఉంది. ఈ ప్రత్యేకత చెప్పాలంటే మనం గుంటూరు జిల్లాలో కానీ టౌన్లో కానీ ఏ కార్యక్రమం చేసినా సరే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి అయితే ఎక్కువ మంది కార్యకర్తల నాయకులు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తాం. ఇది మనకున్నటువంటి స్పెషల్. మీరు కావాలనుకుంటే ఒకసారి గమనించుకున్నట్లయితే జిల్లా ఆఫీసులు అవ్వచ్చు, ఎక్కడ ఓకే సార్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. జగనన్న నాయకత్వం. చాలా
ఫోటో పెడితే అందరూ వస్తారన్న